పెళ్ళిళ్ళు శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడిపోయింది ఈ బంగారం. పెట్టుబడి పెట్టాలనుకునే వారికి బంగారం ఒక మంచి సాధనం. పసిడితో పాటు వెండికి కూడా మంచి గిరాకే ఉంది. అందుకే వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. దేశంలో బంగారం ధరలు దిగివస్తూనే ఉన్నాయి. సాధారణంగా బంగారం ధరల్లో ప్రతిరోజు పెరుగుదల ఉంటుండగా ఇటీవల నుంచి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఇప్పటి వరకు కూడా ధరలు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. దేశీయంగా తులం బంగారంపై 100 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,790 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 72,860 వద్ద కొనసాగుతుంది. రోజులో బంగారం ధర పెరగవచ్చు, తగ్గవచ్చు లేదా స్థిరంగా కూడా కొనసాగవచ్చు. అయితే ఇటీవల బంగారం ధరలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ తర్వాత ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. రోజు రోజుకు ధరలు దిగి వస్తూనే ఉన్నాయి. అయితే బడ్జెట్ తర్వాత భారీగా తగ్గిన బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు బంగారం వెండి ధరల్లో భారీగానే తగ్గుదల కనిపిస్తుంది. భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా భారతీయ మహిళలు పండుగలు, శుభకార్యాలు, వివాహాలు, ఇతర వేడుకలు వంటి సమయాల్లో గోల్డ్ జ్యువెలరీ ఎక్కువగా కొనేందుకు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇలా శుభకార్యాలకు గోల్డ్ కొనుగోలు చేయడం సాంప్రదాయంగా వస్తుంది. ఇక ఇదే సమయంలో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. బంగారు ఆభరణాలు మహిళల అందాన్ని మరింత పెంచుతుందని కూడా చెప్పవచ్చు. అయితే డిమాండ్తో పెద్దగా సంబంధం లేకుండా గత కొంతకాలంగా బంగారం ధరలు ట్రెండ్ అవుతూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫ్లాట్గా ఉంటున్న క్రమంలో ఇక్కడ కూడా పెద్ద మార్పులేం ఉండట్లేదు. 10 రోజులుగా రేట్లు దాదాపు స్థిరంగానే ఉండడం గమనార్హం. మధ్యలో ఒక్కసారి పెరిగి మరుసటి రోజే అంతే తగ్గింది. ఇప్పుడు మాత్రం 3 రోజులుగా ధరలు పెరగలేదు. అంతకుముందు కూడా వారంలో 2 సార్లు తగ్గి మిగతా రోజుల్లో స్థిరంగానే ఉంది. ఇప్పుడు దేశీయంగా బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర తులం 66,800 వద్ద ఉంది. 2 రోజుల కిందట 400 పడిపోయింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు ప్రస్తుతం 72,870 రూపాయల వద్ద ఉంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టండి.